నేడు కాళేశ్వరం కమిషన్ ఎదుట మేడిగడ్డ అన్నారం సుందిల్లా నిర్మాణ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. 3 రోజుల పాటు వారిని కమిషన్ విచారించనుంది. కంపెనీల ప్రతినిధులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. కాగా నిన్న ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు కమిషన్ ఎదుట హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేనన్న రామకృష్ణారావు చెప్పినట్లు తెలుస్తోంది. రామకృష్ణారావును కమిషన్ చీఫ్ 24 ప్రశ్నలు అడిగారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, ప్రాజెక్ట్ డిజైన్లు, బడ్జెట్ కేటాయింపు, వడ్డీల చెల్లింపులపై ప్రశ్నించింది. దాంతో పాటు కార్పొరేషన్కు నిధులు ఎలా వచ్చాయనే విషయంపై ప్రశ్నలు సంధించింది. ఇదిలా ఉంటే నిధుల విడుదల సమయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదని కమిషన్ పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ యొక్క అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, కాళేశ్వరం విచారణకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ యొక్క కీలక దశకు చేరుకుంది. అంటే దాదాపు ఇక ఆ కమిషన్ విచారణ పూర్తిగా వస్తా ఉంది అన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా నిన్న ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావును కూడా పలు కీలకమైన ప్రశ్నలు ఆయన వద్ద నుంచి రాబట్టడం జరిగింది. దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి డిజైన్లు కావచ్చు, బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, వివిధ అంశాలపై ఆయన వద్ద నుంచి పలు కీలకమైన విషయాలు ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టడం జరిగింది. ఈ రోజు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఏజెన్సీ సంస్థలు హాజరు కాబోతా ఉన్నాయి. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీల నిర్మాణ సంస్థలు ఇప్పటికే ఈ యొక్క కమిషన్ ముందు హాజరు కావాలని కమిషన్ నోటీసులు పంపించడం జరిగింది వాళ్ళకి. సో వాళ్ళు ఈ రోజు రాబోతా ఉన్నారు. ఈ రోజు నవయుగ కంపెనీ నిర్మాణ సంస్థ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు అఫిడవిట్ కూడా సమర్పించడం జరిగింది. దాని ఆధారంగా కమిషన్ వారిని మరిన్ని ప్రశ్నలు అడిగి దీని యొక్క ఇక్కడ జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఈ డిజైన్ల విషయం కావనివచ్చు, అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి వారి వద్ద నుంచి ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఏదో డిపిఆర్ కంప్లీట్ ప్రాపర్ డిపిఆర్ లేదు. అదేవిధంగా ఇక నిర్మించేటప్పుడు అంటే ప్లేస్ ఎక్కడ కాకుండా వేరే చోట చెప్పారు, కానీ ఒక చోట నిర్మించారు అనేటువంటి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో, అలిగేషన్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా నిర్మాణ సంస్థలను అడిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రాజెక్టు సంబంధించినటువంటి కంప్లీట్ ఫైల్స్ కు సంబంధించి, అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి వారి వద్ద నుంచి ఈ యొక్క కమిషన్ ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వీళ్ళ అంటే విచారణ తర్వాత ఏదైతే ఏజెన్సీ సంస్థలను విచారించిన తర్వాత ఈ 3 రోజుల పాటు వాళ్ళ విచారణ కంప్లీట్ అయిన తర్వాత మాజీ జనవనరుల శాఖ రాష్ట్ర చైర్మన్ గా ఉన్నటువంటి వి ప్రకాష్ ను, అదేవిధంగా ఇతరులను కమిషన్ ప్రశ్నించే అవకాశం కనిపిస్తా ఉంది. వాళ్ళ విచారణ ముగిసిన తర్వాత చివరి దశలో గత ప్రభుత్వ పెద్దలను విచారించేందుకైతే కమిషన్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేస్తా ఉంది. ఈ రోజు, రేపు గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులు కూడా జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఈ యొక్క జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ అయితే కీలక దశకు చేరుకుందనే విషయం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.